హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బావున్నాను. నేను స్ట్రాబెర్రీ ఫ్రూట్ లూప్స్‌ని లాంచ్ చేద్దాము అని చెప్పి ఇంట్లో ఎక్స్‌పెరిమెంట్ అయితే చేశాను. ఏమైందంటే ఫస్ట్ ఓన్లీ స్ట్రాబెర్రీ వేసినప్పుడు ఇలా వచ్చాయి. అదెందుకు ఇలా వచ్చిందో కూడా చెప్తాను. అండ్ ఆ తర్వాత పిల్లలు స్ట్రాబెర్రీ అంటే పింక్‌లా ఉండాలి అనుకుంటారు అని చెప్పి ఇలా చేశాను. ఇప్పుడు ఈ 2 స్ట్రాబెర్రీనే. బట్ నేను ఇవి 2 మా పాపకి చూపించి ఇందులో ఏది స్ట్రాబెర్రీనో అడుగుతాను. ఎందుకు నేను సెకండ్ టైమ్ ఇలా చేయాల్సొచ్చిందో చెప్తాను. సో, మా పాపని పిలుస్తాను. అమ్ములు, ఇవి రెండిట్లో స్ట్రాబెర్రీ ఏదో చెప్తావా? చెప్పు. స్ట్రాబెర్రీ పింక్ ఉండిద్ది. అందుకని ఇది స్ట్రాబెర్రీనా? ఆ! ఇది మ్యాంగో. మ్యాంగోనా? ఆ! ఓకే. ఇప్పుడు నాకు యెల్లో కనిపిస్తుంది మ్యాంగో అని చెప్తాను నాకు. యెల్లో కనిపిస్తే మ్యాంగో అని చెప్తావా? ఆ! సరే ఇదొకసారి టేస్ట్ చూడు. పొంగ్. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు. నోటితో చెప్పు. బావుంది. బావుందా? డూ యూ లైక్ స్ట్రాబెర్రీ? మనం కాన్షియస్ క్రంచ్‌లో స్ట్రాబెర్రీ లాంచ్ చేద్దామా? సూపర్‌గా చేసిద్ది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. అమ్మో! థాంక్ యూ తల్లి. థాంక్ యూ. నేను ఫస్ట్ టైమ్ ఓన్లీ స్ట్రాబెర్రీ పల్ప్ మాత్రమే వేశాను. బేస్ ఫ్లోర్ అంతా ఇప్పుడు కార్న్ ఆటా గానీ, ఓట్స్, గోధుమ పిండి ఇవన్నీ కొంచెం లైట్ యెల్లోయిష్ కలర్, యెల్లోయిష్‌లో ఉండడం వల్ల నాకు ప్యూరీ వేసినా గానీ అవి డామినేట్ జేయలేదు. అందుకని నాకు కలర్ నార్మల్ యెల్లో కలర్‌లోకొచ్చేసిందనమాట. నార్మల్ పిండి కలర్‌లోకే వచ్చింది. సో, పిల్లలకి స్ట్రాబెర్రీ అంటే బేసిక్‌గా పింక్ అని వాళ్ళకి రిజిస్టర్ అయ్యి ఉంటది గాబట్టి కొంచెం బీట్రూట్ యాడ్ చేద్దాము ఆ ప్యూరీలో అని చెప్పి ఇంకొంచెం పిండిలో నేను బీట్రూట్ పేస్ట్ కొంచెం యాడ్ చేసి ఇలా అయితే ఇప్పుడు నాకు పింక్ కలర్‌లో కొంచెం పిండి మంచిగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో నాకు ఫుడ్ కలర్స్ యూజ్ చేయాలి అని అస్సలు లేకుండే. సో, కొంచెం బీట్రూట్ అయితే యాడ్ చేసేసి కాన్షియస్ క్రంచ్‌లో మేము స్ట్రాబెర్రీ ఫ్రూట్ లూప్స్‌నయితే లాంచ్ చేస్తున్నాం.